సికింద్రాబాద్ ప్రజల అభిప్రాయానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాము సికింద్రాబాద్ పేరు మార్చలేదని, ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు. సికింద్రాబాద్ అస్తిత్వానికి ఏ రకంగా భంగం కలగదు అన్నారు. మంత్రి పొన్నం వ్యాఖ్యల పూర్తి సమాచారాన్ని టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తుంది, కనుమరుగు చేస్తుంది అస్తిత్వాన్ని అంటూ బీఆర్ఎస్ ఈరోజు శాంతి ర్యాలీ చేపట్టింది. పోలీసులు అడ్డుకున్నారు. సికింద్రాబాద్ 1950 కంటే ముందు సికింద్రాబాద్ హైదరాబాద్గా ఉండే. 1950 దాని తర్వాత జిహెచ్ఎంసీగా, దాని తర్వాత ఏర్పడ్డ తర్వాత ఎన్నడూ కూడా స్వయం ప్రతిపత్తి బాడీ లేదు దానికి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ కిందనే ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. మేము సికింద్రాబాద్ పేరు మార్చి కానీ సికింద్రాబాద్కు కొత్తగా పెట్టింది కూడా తీసింది కూడా ఏం లేదు. మల్కాజిగిరి జిల్లా పేరు టీఆర్ఎస్ సమయంలోనే వచ్చింది. ఆనాడు సికింద్రాబాద్ జిల్లా చేయమంటే మేము అద్దనది కాదు, వాళ్ళ ఇష్టానుసారంగా చేసినారు. ఒకవేళ ప్రజల ఆకాంక్ష పరంగా సికింద్రాబాద్ను పేరు పెట్టడని అడిగితే దాన్ని ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. కానీ తొలగించు అనే ఆరోపణ పొరపాటు. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో సికింద్రాబాద్ జంట నగరాలుగా పిలువతాయి. ఇప్పుడు కూడా ఆనాడు జిల్లాలు చేసినాడు కూడా సికింద్రాబాద్ జిల్లా చేయలే, మల్కాజ్గిరి జిల్లా చేసినారు. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ను టచ్ కూడా చేయలేదని చెప్తున్నాం. ఆనాడు ఎందుకు మల్కాజ్గిరి జిల్లా చేసినప్పుడు సికింద్రాబాద్ జిల్లా చేయమని అడగలేదు వీళ్ళు? దానికి మీరు ఈరోజు ఇంత ఎత్తెగురుతున్నటువంటి వాళ్ళందరూ ఎందుకు ఆ రోజు చేయలేదు? ఎవరు మాట్లాడలేదే? ప్రజాభిప్రాయానికి ఎప్పుడు సేకరణ జరగలేదే? కాబట్టి దానికి సంబంధించి ఎప్పుడు కూడా మేము సికింద్రాబాద్ ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకం కాదు, కానీ మార్పును కూడా మేము ఎప్పుడు చేయలేం. తప్పకుండా రిటైర్డ్ జడ్జి గారితో కమిటీ వేసిన తర్వాత ప్రజల అభిప్రాయం ప్రకారంగా శాస్త్రీయంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా చేస్తాం. ఉదాహరణ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ను ఆనాడు బలవంతంగా సిద్దిపేట కలిపినారు దీక్షలు పోరాటాల తర్వాత. ఇప్పుడు ప్రజల ఆకాంక్ష అది కరీంనగర్లో కలవాలని, కాబట్టి కలుస్తుంది. అట్లనే ఇక్కడ కూడా వాళ్ళకి ఏం ప్రత్యేకమైనటువంటి ఆకాంక్ష ఉందో అది ఒక రిటైర్డ్ జడ్జిగా ఒక సాంకేతికంగా శాస్త్రీయంగా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా చేస్తాం, ఎటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలకు తావు లేకుండా. కేటీఆర్ చాలా ఘాటు విమర్శలు చేశారు ప్రభుత్వం మీద. ఫ్యూచరే లేని ప్రభుత్వం, ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి, ఫ్యూచర్ సిటీ అంటూ ఒక సిటీని కడుతున్నారు, కాకపోతే అస్తిత్వం ఉన్న సికింద్రాబాద్ మాత్రం అన్యాయం చేయబోతున్నారు అని. నేను కేటీఆర్ గారిని సూటిగా అడుగుతా ఉన్నా, సికింద్రాబాద్ అస్తిత్వం ఇవాళ జ్ఞాపకం వచ్చిందా? మల్కాజ్గిరి జిల్లా ఏర్పాటు చేసినాడు, సికింద్రాబాద్ జిల్లా ఎందుకు ఏర్పాటు చేయలేదు అనే ప్రశ్నకు జవాబు చెప్పిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకన్నీ నేను జవాబు చెప్తా. మీరు సికింద్రాబాదును అట్లనే ఉంచి మల్కాజ్గిరి పేరు మీద జిల్లా ఇచ్చినాడు. సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఇలా బీజేపీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈరోజు రాజకీయ పరంగా ఒక అంశానికి తెరదీస్తూ సికింద్రాబాద్ అనే ఎజెండాను ఎందుకు పట్టుకొస్తా ఉన్నారు? మేము సికింద్రాబాద్ హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిని కానీ ఎక్కడ కానీ రెవెన్యూ విధానం లోపల ఎక్కడ మార్పు చేయలే. రైట్, రేపు సిట్టింగ్ జడ్జితోటి ఒక న్యాయపరమైనటువంటి కమిటీ వేసి ప్రజల ఆకాంక్షలకు అభిప్రాయ ప్రకారంగా చేయాల్సి వస్తే తప్పకుండా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాం. రైట్, ఇది ప్రజల అభిప్రాయాలు. రిటైర్డ్ జడ్జితో వేసిన కమిషన్ నిర్ణయం తర్వాత దీనిపైన మాట్లాడతాం. అప్పటి వరకు ప్రజల ఆకాంక్షలకు జిల్లా చేయాలనే డిమాండ్ ఉంటే డెఫినెట్గా దాన్ని కన్సిడర్ చేస్తామనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో కలిసి ప్రభాకర్, టీవీ9.